ISR 9 న్యూస్ కి స్వాగతం. జగ్గేపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఏదో వాలంటీర్లకు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థ పట్ల ఏనాడు వ్యతిరేకతను కనబరచలేదు. నిజానికి ప్రయోజనాలని ప్రజలకు అందించడంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుందని చరిత్ర చెబుతోంది. అసలు పరిపాలనని ప్రజల వద్దకు తీసుకెళ్లిందే తెలుగుదేశం పార్టీ. ప్రజల వద్దకు పరిపాలన మా కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీకి సొంతం. ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు గారి వరకు ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లాలి. అలాగే ప్రభుత్వం ప్రజలకిచ్చే అన్ని ప్రయోజనాలని సౌకర్యాలని ప్రజల దగ్గరకు అందుబాటులో తీసుకెళ్లాలనేదే తెలుగుదేశం పార్టీ నినాదం. అది ఒక ప్రజాస్వామ్యయుత సాంప్రదాయంగా తెలుగుదేశం పార్టీ భావించింది. అన్ని సంస్కరణని తీసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ అనగానే ప్రజల మద్దతుని మనల్ని పొందింది. దానికి తెలుగుదేశం పార్టీకున్న చరిత్ర రికార్డే సాక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఏదో వాలంటీర్లకి వ్యతిరేకము అనేటటువంటి ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థ పట్ల ఏనాడు కూడా వ్యతిరేకతని కనపరచలేదు. ఆ మాటకొస్తే నిజానికి ప్రజల ప్రయోజనాల్ని ప్రజలకి అందించటంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ముందుంది. దాని చరిత్ర చెప్తా ఉంది. ఏమంటే అసలు పరిపాలనని ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళిందే తెలుగుదేశం పార్టీ. ప్రజల వద్దకు పరిపాలన అనేటటువంటి ఆ కాన్సెప్ట్ అనేది తెలుగుదేశం పార్టీ యొక్క సొంతం. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ప్రజల దగ్గరికి పరిపాలనని తీసుకొని వెళ్ళాలి. అలాగే ప్రభుత్వము ప్రజలకి ఇచ్చేటటువంటి అన్ని ప్రయోజనాలని సౌకర్యాలని ప్రజలకి దగ్గరగా అందుబాటులోకి తీసుకొని వెళ్ళాలి అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క నినాదం. అది ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి సాంప్రదాయంగా తెలుగుదేశం పార్టీ భావించింది. అలాగునే అన్ని సంస్కరణల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ రకంగానే ప్రజల మద్దతుని మనల్ని పొందింది. దానికి అక్కడ ఉన్నటువంటి చరిత్ర రికార్డే సాక్ష్యం. ఈ రోజునేదో వాలంటీర్లు తాను పెట్టి వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ఇన్నాళ్ళు కూడా వాడుకున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. తన రాజకీయ ప్రయోజనాలే తప్ప ఏమాత్రం కూడా ప్రజా ప్రయోజనాలు పట్టలేదు అనేటటువంటి దానికి ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి విషయమే దానికి తార్కాణం. ఏమంటే ఈ రోజున వికలాంగుల్ని వయోవృద్ధుల్ని ఈ వృద్ధులందరినీ ఈ రోజున పెన్షన్దారులందరినీ కూడా ఈ రోజున సచివాలయాలకి రప్పించటము, అక్కడికి వాళ్ళు ఇబ్బంది పడుతూ రావటం అనేది, అలాగనే రానటువంటి వాళ్ళని వీళ్ళే మంచాలు ఎక్కించి తీసుకొని మంచాల మీద పడుకోబెట్టి కావాలని సచివాలయాలకి తీసుకొని వస్తూ దీనివలన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీనికి చంద్రబాబే దీనికి మరి ఇలాంటి పరిస్థితిని సృష్టించాడు అనేటటువంటి దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజానికి అదే ఈ రోజున జరిగినటువంటి విషయం. రాజకీయ లబ్ధి పొందుతూ ఉన్నటువంటి ఈ వాలంటీర్ల వాళ్ళ వలన వైఎస్ఆర్సీపీ ఏదైతే ఇన్నాళ్లుగా మరి చేస్తూ ఉందో అలాంటిది ఎన్నికలు వచ్చిన తరుణాన ఈ యొక్క షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఇలాంటిది నివారించాలి అనేటటువంటి ఉద్దేశంతో కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషను ఈ వాలంటీర్లని దీనికి దూరంగా ఉంచింది. అయితే ఎమ్మటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయాలి? మేము వెళ్ళాం, చీఫ్ సెక్రటరీని అడిగాం. మరి అలాగనే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళాం. మేము వెళ్ళి ఇన్నాళ్లుగా ఏ రకమైనటువంటి మరి పద్ధతి అనుసరిస్తూ ఉన్నారో ఆ పద్ధతి అనుసరించడానికి, అంటే ఏంటి, ఈ పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వటానికి వీలుగా ఏర్పాట్లు చేయమని మేము కోరాం. దానికి తగినటువంటి విధంగా అక్కడ సిబ్బంది ఉంది అనేది కూడా మేము చెప్పటం అనేది జరిగింది. కేవలం ఈ రోజున మరి దాదాపు 1,30,000 మంది ఈ రోజున సచివాలయ సిబ్బంది ఉన్నారు. అక్కడ ఇవ్వాల్సింది మన పెన్షన్లు 60 లక్షల పెన్షన్లు, ఒక్కొక్కళ్ళకి 40 నుంచి 50 పెన్షన్లు ఇచ్చేటటువంటి ఏర్పాటు ఉంది. అక్కడ ఇంటికి వెళ్ళి ఇవ్వటానికి ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా
మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్కి లోబడి చీఫ్ సెక్రటరీ అలాగనే ఇతర అధికారులు ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడ్డారు. వృద్ధుల్ని, వికలాంగుల్ని ఈ రోజున సచివాలయాలకి రప్పించి ఆ రకంగా వాళ్ళ కార్యకర్తలే మంచాల మీద తీసుకొని వచ్చి ఇదంతా చంద్రబాబు చేస్తున్నాడు అనేటటువంటి పరిస్థితిని ఈ రోజున సృష్టిస్తూ ఉన్నారు. ఒకటే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది, ప్రజలకి ప్రయోజనకరమైనటువంటి ఏ వ్యవస్థని కూడా తెలుగుదేశం పార్టీ తీసివేయదు అనేది ఇప్పటికే స్పష్టం చేశాం. గతం నుంచి ప్రజలకి ఏ రకమైనటువంటి ప్రయోజనం సమకూరుతుందో దాన్ని తప్పనిసరిగా పాటిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎక్కడైతే రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ మీదనే మరి నిఘా పెట్టింది, వాళ్ళనే తొలగించాలని చెప్పింది తప్ప ఎక్కడా కూడా వాలంటీర్ల వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు అనేది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మరి అనేక సభల్లో చెప్పి ఉన్నారు. మరి అది ఆ రకంగానే జరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఈ పెన్షన్ని ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆయన పర్యటనలో మరి వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా ఎదురైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క గోడు విని ఆ రోజున ఆయన మరి ప్రభుత్వ పథకంగా ఈ పెన్షన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దాన్నే మళ్ళీ 75 రూపాయలు మళ్ళీ తెలుగుదేశం పార్టీయే చేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 200 రూపాయలు చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు దాన్ని 2000 రూపాయలకి తీసుకొని రావటం అనేది జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో 250 పెంచుకుంటూ ఈ రోజున మరి ఏదో అది గొప్ప ఘనకార్యంగా ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఒకటే మేము చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. వచ్చిన మరు నెల నుంచే ప్రతి ఇంటికి కూడా ఈ పెన్షన్దారుల ఇళ్ళకి వెళ్ళి 4000 రూపాయల పెన్షను ఇవ్వటానికి ఇప్పటికే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అనేది తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ అధికారులందరూ కూడా కుమ్ముక్కై జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ఫ్లుయెన్స్కి లోబడి ఈ రకంగా వృద్ధుల్ని, వికలాంగుల్ని ఇబ్బందులు పాలు చేయటం అనేది చాలా గర్హనీయమని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది, ఖండిస్తూ ఉంది. ఈ రోజున మరి ఎలా వచ్చాడు ఈయన? అనేకమైనటువంటి సానుభూతులు ఆ రోజున కోడికత్తి డ్రామా, అలాగనే బాబాయి హత్య, గొడ్డలి పోటు, మరి ఆ రోజున నారాసుర రక్త చరిత్ర అని ప్రజలకి ఆ రకమైనటువంటి మరి ప్రచారాన్ని కల్పించి ఆ రకంగా అధికారానికి వచ్చిన వాడు ఈ రోజున కూడా వృద్ధులు, వికలాంగులు వాళ్ళ పేరు మీద రాజకీయ లబ్ధి పొంది ఓట్లు అడగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి మరి మనిషి ఏ రకంగా ప్రజలకి బాధ్యత వహించగలడు అనేది మేము అంటా ఉన్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో, ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రజల్ని మోసపుచ్చేటటువంటి లేకపోతే ఇలాంటి ప్రజల మరి భ్రమలు కల్పించి లేకపోతే వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి ఆ ఇబ్బందుల్ని ఎదుటి పక్షానికి మరి ఆపాదించి ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలి అనంటే ప్రజలు ఎప్పుడూ కూడా మోసపోరు. వాళ్ళు తెలివిగల వాళ్ళు. నువ్వు ఆనాడు చేసినటువంటి మోసానికే ఈ రోజున అందరూ కూడా సమ్మాయత్తులై మరి నిన్ను రాకుండా చేయటానికి ఈ రోజున కంకణం కట్టుకున్నారు. ఇంకా నీ కుటిలమైనటువంటి ఎత్తుగడల్ని ఆపమని మరి ప్రజలకి ఏదైతే ఉపయోగకరమో సౌకర్యవంతమో ఆ విధానాన్ని అనుసరించేటటువంటి విధంగా నీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిత్వాన్ని మరి చేయమని తెలియజేస్తూ దీని అంతటికీ కూడా కారణం ఈ రోజున ఆయన యొక్క ఆదేశాలకు లోబడి చేస్తూ ఉన్నటువంటి అధికారులు కారణం. ఈ అధికారుల మీద ఇప్పటికే మేము ఎన్నికల కమిషన్కి తెలియజేయటం అనేది జరిగింది. ఇప్పటికే 4 ఎస్పీలని అలాగనే దాదాపు 9 మంది మొత్తానికి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను ఇప్పటికే సస్పెండ్ చేశారు, బదిలీ చేశారు. మరి ఇంకా కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసివేస్తేనే రేపటి ఎన్నికలు అనేవి సజావుగా జరుగుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ నిఘాలో దృష్టిలో ఉన్నాయి. తప్పనిసరిగా ఈ యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి ఇలాంటి కుయుక్తులకి, కుట్రలకి ఆస్కారం లేకుండా మరి చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కి తెలియజేయటం అనేది జరిగింది. అలా జరుగుతుంది అనేది మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ రేపటి మళ్ళీ
రేపటి మేలో జరగాల్సినటువంటి వాటిల్లోనైనా సరే, మే 1న జరగాల్సినటువంటి పెన్షన్లైనా సరే ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటటువంటి విధానాన్ని అనుసరించాలని ఎన్నికల కమిషన్ని కోరుతా ఉన్నాం.